వేసవికి ముందే రాష్ట్రానికి విద్యుత్ సంక్షోభం ముప్పు పొంచి ఉంది. ఫిబ్రవరి నెలలోనే రాష్ట్రంలో గరిష్ట కరెంటు డిమాండ్ నమోదైంది. శ్రీశైలం, సాగర్ జలాశయాలు అడుగంటిపోయాయి. ఈ నేపథ్యంలో ముందే జాగ్రత్త పడాల్సిన రేవంత్ సర్కార్ రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా సన్నద్ధం కాలేదని తెలుస్తోంది. వేసవి డిమాండ్ను తట్టుకునే పరిస్థితి లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో ఈ ఎండాకాలం భారీ ఎత్తున కరెంటు కోతలు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరిలోనే గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైన నేపథ్యంలో రానున్న కాలంలో గడ్డు పరిస్థితులు తప్పేలా లేవని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు సన్నద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణమని చెప్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు 308 నుంచి 310 మిలియన్ యూనిట్లు కాగా, దీంట్లో ఇతర రాష్ట్రాల నుంచి కొంటున్నది 159 మిలియన్ యూనిట్లు. అంటే సగానికి పైగా విద్యుత్తును బయట కొనాల్సి వస్తున్నది. వేసవి వచ్చే వరకు ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోతలు తప్పేలా లేవని నిపుణులు చెప్తున్నారు. కాంగ్రెస్ గత పాలనలో పేలిపోయే సబ్స్టేషన్లు, కాలిపోయే ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి పునరావృతం కానుందా అని రైతు సంఘాల నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే గరిష్ట విద్యుత్ డిమాండ్ 16,506 మెగావాట్లుగా నమోదైంది. మొత్తం విద్యుత్ డిమాండ్లో వ్యవసాయ రంగం నుంచి 34%, గృహ, వాణిజ్య రంగాల నుంచి 66% డిమాండ్ ఉంటుంది. ఎండాకాలం మనకు విద్యుత్ ఇస్తున్న ఇతర రాష్ట్రాల్లోనూ డిమాండ్ పెరుగుతుంది. ఆయా రాష్ట్రాలు విద్యుత్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక రాష్ట్రం నుంచి విద్యుత్ను మరో రాష్ట్రం వాడుకొని మళ్లీ అవసరమైనప్పుడు తీసుకునే పవర్ స్వాప్ అగ్రిమెంట్ విధానం అమల్లో ఉంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి 1000 నుంచి 2500 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ బ్యాంకింగ్ గడువు ఈ నెల 28తో ముగియనుంది. 1500 నుంచి 3000 మెగావాట్ల సామర్థ్యం గల పవర్ బ్యాంకింగ్ గడువు మార్చి 31తో ముగియనుంది. మధ్యప్రదేశ్ నుంచి 150 మెగావాట్ల విద్యుత్ బదిలీ గడువు ఏప్రిల్ 15తో ముగియనుంది. 500 మెగావాట్లకు సంబంధించిన గడువు ఏప్రిల్ 30తో పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మన దగ్గర ఉత్పత్తిపై దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్రం అంధకారమయ్యే దుస్థితి నెలకొన్నదని నిపుణులు అంటున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు ఖాళీ అయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువుల్లోనూ నీటి లభ్యత, కాలువల ద్వారా పారకం తగ్గింది. యాసంగి పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది. పంటలు కాపాడుకునేందుకు రైతులు బోర్లు, బావుల మీద ఆధారపడుతున్నారు. దీంతో పంపుసెట్ల వినియోగం పెరిగింది. గృహ వినియోగానికి సంబంధించి ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వాడకం పెరుగుతున్నది. పెరిగిన విద్యుత్ సరఫరా డిమాండ్ను తట్టుకోవాలంటే వ్యవస్థలు పటిష్టంగా ఉండాలి. కానీ అందుకు కూడా విద్యుత్ సంస్థలు సన్నద్ధంగా లేవని సమ్మర్ యాక్షన్ ప్లాన్ పురోగతి స్పష్టం చేస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. వేసవి విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ పేరుతో డిస్కంలు చేపట్టిన పనులేమీ కొలిక్కి రాలేదు. ప్రణాళికలో భాగంగా కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల బిగింపు, 33 kV, 11 kV ఫీడర్లను మార్చడం వంటి పనులు చేయాలని నిర్ణయించారు. కానీ ఏ పనులు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో డిమాండ్ మరింత పెరిగితే విద్యుత్ వ్యవస్థలు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు తట్టుకుంటాయా అని అధికారులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.